చూడండి, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని చిత్తం నెరవేరాలి. ఆమేన్ అంటారా? ఎందుకంటే చిత్తము అంటే అర్థం ఏంటంటే ఇష్టం. చాలాసార్లు ఆ ఏదెను తోటలో జరిగిన పాపాన్ని బట్టి మనిషి ఏం చేస్తున్నాడంటే తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు, తన సొంత ఆలోచనలు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పిస్తుంది ఏంటంటే నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరటం అంటే భూమి మీద మనం ఉన్నాం, ఆయన చిత్తం మనలో నెరవేరాలి. కొన్నిసార్లు మనము దేవుని అడుగుతూ ఉంటాం, పలానది దయచేయి ప్రభువా, పలానది ఇవ్వయ్యా అని. అడిగినప్పుడు పొందినప్పుడు బహుగా సంతోషిస్తాం. దేవుని దగ్గర నుంచి జవాబు పొందగానే మనం ఏం చేస్తాం? సంతోషిస్తాం. అది దేవుని చిత్తమని మనం దేవుని మహింపరుస్తాం. కానీ ఇక్కడ ప్రవక్త మనకేం నేర్పిస్తున్నాడంటే కొన్నిసార్లు మనం అడిగినప్పుడు దేవుడు వాటిని వద్దు, నేను ఇవ్వను అని మౌనంగా ఉన్నట్లయితే ఇచ్చినప్పుడు నువ్వు ఎంత సంతోషిస్తావో ఆయన మౌనముగా ఉండి అది నీకు అవసరం లేదని జవాబు ఇవ్వకుండా ఉన్నప్పుడు కూడా అంతకంటే ఎక్కువగా నువ్వు సంతోషించాలి. చదివితే ఆమె చెప్తారా? ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడంటే నీకు తెలియదు నువ్వు అడిగేది, ఆ పైగా నువ్వు అడిగేది అది నీకు అవసరమో కాదో, అది అప్పుడు అవసరము కాదేమో. కానీ దేవుడు నీ జీవితం గురించి ఎరిగి ఉన్నాడు గనక ఎప్పుడు ఏది అవసరమో ఆయనకి తెలుసు కనుక నువ్వు అడిగింది అప్పుడు ఇవ్వకుండా మౌనంగా ఉండి తర్వాత ఇవ్వచ్చు. అప్పుడు మౌనంగా ఉన్నప్పుడు దేవుని చిత్తం ఇప్పుడు కాదని నువ్వేం చేయాలి? దేవుని స్తోత్రం చెప్పాలి. గమనిస్తున్నారా? మన ప్రవక్త జీవితంలో కూడా చాలాసార్లు నేను కొన్ని విషయాలు అడిగాను అంటున్నాడు. ఇక్కడ ఒక విషయం నేను అడిగాను, అది ఆయన తల విదిలించి వద్దు అని చెప్పాడు. ఆయన అవునని చెప్పితే ఎంత సంతోషించానో అంతగా నేను సంతోషించాను. నీ చిత్తము నెరవేరును గాక అని మనము ఎప్పుడు ప్రార్థించాలి. హల్లెలూయా. వద్దు అనేది ఆయన చిత్తం అయితే ఆయన అవును అని చెప్పిన దానికంటే ఎంతో ఉత్తమమైనది. హల్లెలూయా. అది నిజముగా నీవు ఆయనను ప్రేమించినప్పుడే అంతగా నువ్వు సంతోషిస్తావు. చాలాసార్లు పిల్లలు కూడా చూడండి, ఏదైనా అడుగుతారు, వద్దు అన్నప్పుడు బాధపడతారు. కానీ ఎందుకు వద్దన్నాడు అనేది మనం ఆలోచిస్తే అది నాకు ఖచ్చితంగా నా ప్రయోజనం కొరకే అని నా తల్లిదండ్రులు వద్దు అన్నారు. దేవుడు కూడా మనకు తండ్రి, ఆయన ఏదైతే మనకు అవసరం అది ఇస్తాడు. ఏదైనా సరే మన జీవితంలో ఒక నిజ విశ్వాసి యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితంలో సంఘములో దేవుని చిత్తమే పరిపూర్ణంగా నెరవేరాలి. ఒక రోజు ఒక వ్యక్తి ప్రవక్త గారిని దర్శించి అంటే మాట్లాడి ఆయనతో సంభాషిస్తూ ఏమన్నాడంటే, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు దైవ చిత్తాన్ని మీరావని, నువ్వు చివరిలో శిక్షించబడతావని చెప్పాడు. చెప్తే ఏమండి నువ్వు ఏం చేయాలో నేను చెప్తానంటే, సరే చెప్పు, ఇదిగో నాది తప్పు అయితే నేను సరి చేసుకుంటాను అని చెప్పి అన్నప్పుడు నిజముగా దేవుడు ప్రవక్తకి ఇచ్చినటువంటి వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నప్పుడు సంఘ శాఖల వాళ్ళకి ఎట్లా ఉంటుంది? నచ్చదు. ప్రవక్త గారు వాక్యాన్ని బోధిస్తున్నాడు, వచ్చిన వ్యక్తి ఏమో సమస్తను అనుసరించిన వ్యక్తి. అయితే నేను వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా నేను నెరవేరుస్తున్నాను. ఆమేన్. అయితే దేవుడు నేను
ఒకవేళ నన్ను నా జీవితంలో వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా నెరవేర్చి ఆమేన్ నేను ఇంకొక 100 సంవత్సరాలు బ్రతకాలని దేవుడు చెప్పి విలియం బ్రన్హాం నా పరలోకంలో ప్రవేశించడానికి నీకు అర్హత లేదు, వెలుపటి చీకట్లో నీకు పొమ్మని చెప్పినట్లయితే నీకు తెలుసా నేను వెళ్ళే రోజు వరకు అనుదినము నేను ఆయనను సేవించుదును. ఆమేన్. అక్కడికి వెళ్ళి కూడా నేను దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే నేను నా యోగ్యతను మించి అత్యధికమైన ఆశీర్వాదం నేను ఈరోజు అనుభవిస్తున్నాను. ఆయన నాకు జీవము కంటే ఎక్కువ. గ్లోరీ. నేను కలిగి ఉన్నది అంతయు పొందుకోబోన్నది అంతయు ఆయన కృప మరియు కనికరము ద్వారానే పొందుకున్నాను. ఆమేన్. నేను ఒకప్పుడు గుడ్డివాడిని, దిక్కుమాలిన వాడిని, దౌర్భాగ్యుడను, దరిద్రుడను. కానీ ఆయన కృప నన్ను స్వస్థపరిచింది, రక్షించింది. నేను దేవుని కృప వలన ఆరోగ్యవంతునిగా ఉన్నాను. నేను మంచి కంటి చూపును కలిగి ఉన్నాను. తినుటకు త్రాగుటకు నాకు అవసరమైన కలిగి ఉన్నాను. ఆయన నా అవసరంతో తీరుస్తానని వాగ్దానం చేశాడు, కానీ కోరికలు కాదు. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం ఏ స్థితికి రావాలంటే ఆయన ద్వారా అన్ని మేలు అనుభవిస్తూ దేవుడు ఏమి చేయమన్నాడో దాన్ని చేయటానికి, ఆయన పరిపూర్ణ చిత్తం మనలో నెరవేరటానికి మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు మనల్ని రక్షించిన ఆయన. ఆయన ఇష్టం నెరవేర్చడానికి ఆయన మనల్ని ఎన్నుకొని రక్షించాడు. ఆయన వాక్యంలో ఆయన ఇష్టం ఉన్నది, ఆయన చిత్తం ఉన్నది. ఆయన చిత్తాన్ని మనం ఏం చేయాలంటే పరిపూర్ణంగా నెరవేర్చాలి. ఆమేన్. నెరవేర్చడానికి మీకు ఇష్టమేనా? చూడండి, వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా మనం నమ్మి దాన్ని నెరవేరుస్తూ వెళ్ళినప్పుడు నీకేదో అవసరమో అది ఇస్తాడు. నీకు అవసరం లేదు నువ్వు అడిగావంటే ఆయన ఇవ్వడు. ఇచ్చినప్పుడు ఎంత సంతోషించావో ఇవ్వనప్పుడు కూడా అంతగా ఎక్కువగా సంతోషించు. కేవలం ఒకటే నమ్ము, ప్రభువు నన్ను ప్రేమించాడు, నన్ను ఎన్నుకున్నాడు, కృప ద్వారా నన్ను రక్షించాడు. ఓ నశించిపోయిన నాకు ఉన్నతమైనటువంటి రక్షణ ఇచ్చాడు. కాబట్టి నా జీవితంలో ఆయన చిత్తమే నాలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాను. ఆమేన్. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి. ప్రభువా, ఈ ప్రాతకాలపు ఆరాధనలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి, అవును నాయన, మా జీవితంలో అనేక సార్లు మా ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి, మా సొంత ఆలోచనలు నెరవేర్చుకోవటానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము నాయన. కానీ అది తప్పని విలువ పెట్టి మేము కొనబడ్డాము గనక, రక్షించబడ్డాము గనక, అయా మీ చిత్తమే మాలో సంపూర్ణంగా నెరవేర్చబోటకు సహాయం చేయండి ప్రభువా అని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా, ఈ కాలంలో మాకు ఇచ్చిన వాక్యం మా బ్రతుకులను మార్చింది నాయన. మేము ఒకటే నేర్చుకుంటున్నాం నాయన ఈ ఉదయకాలంలో, ఈ నూతన సంవత్సరంలో నాయన, నా జీవితంలో నీ చిత్తమే సంపూర్ణంగా నెరవేర్చబడునుగాక. ఆ శిష్యులకు నువ్వు నేర్పించావు నాయన. ఈరోజు మేము కూడా అది నేర్చుకుంటాం ప్రభువా. మా ప్రవక్త దాన్ని అనుసరించాడు నాయన. నాయన, అనేక పర్యాయాలు మీకు ఇష్టం లేని కార్యాలు చేసి మేము అడుగుతుంటాం, మేము పొందుకోలేనప్పుడు బాధపడుతుంటాం నాయన. కానీ మా ప్రభువా, మేము బాధపడకూడదు కానీ సంతోషించాలని, మీ చిత్తం మాలో నెరవేర్చబడుతుందని నాయన, ఇచ్చినప్పుడు మేము ఎంత సంతోషిస్తామో ఇవ్వనప్పుడు కూడా అంతగా మేము సంతోషించాలని. ఎందుకంటే నాయన, అక్కడ నాయన మా ప్రేమను మీకు వ్యక్తం చేస్తున్నాము తండ్రి. మీరు మీ ప్రేమను మాకు వ్యక్తం చేసి కల్వరిలో ప్రాణం ఇచ్చారు, ఉచితముగా కొన్నారు, మమ్మల్ని విమోచించారు, మాకు అవసరమైనదంతా కూడా నాయన మాకు సమకూర్చారు. అయా, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైనటువంటి ఆశలు, వ్యర్థమైనటువంటి కోరికలు మాకు వద్దు కానీ వాటిని అడిగినప్పుడు నువ్వు ఇవ్వవు ప్రభువా.
నాయన అవి మాకు అవసరం లేదు నాయన, వాటిని అడిగినా మీరు ఇవ్వరు ప్రభువా. అయితే దాని విషయంలో మేము దుఃఖపడకుండా బాధపడకుండా మీ చిత్తం ఏదో తెలుసుకొని మీ చిత్తమే నెరవేర్చబడుటకు మేము ఆశపడుతున్నాం ప్రభు అని. ఆ రీతిగా మనం అందరం కూడా దేవుణ్ణి మహింపరుస్తూ ఉండగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా నా జీవితంలో నీ చిత్తము నెరవేర్చుటకు ఇష్టపడుతున్నాను నాయన. నా ఇష్టం వద్దు నాయన, మీ ఇష్టమే నెరవేరాలి, మీ చిత్తమే జరగాలి నాయన. ఎత్తబాటు మీ చిత్తమై ఉన్నది ప్రభువా. మాలో ఉన్న ప్రతి అవిశ్వాసం తొలగిపోయి విశ్వాసముతో ముందుకు సాగిపోవటకు మీరు సహాయం చేయండి ప్రభు అని అందరము కూడా ఆ రీతిగా దేవుణ్ణి మహింపరుస్తూ దేవుని ఆరాధిస్తూ ఉండగా మనమందరం ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుదామా? ఆమేన్. అందరూ కూడా చక్కగా నేను పాడేటప్పుడు పాడి దేవుణ్ణి మహింపరచండి. నీ వధువుగా నీవు నన్ను నియమించుకున్నావే, నీ వధువుగా నీవు నన్ను నియమించుకున్నావే. పక్షిరాజు ఆహారముతో పోషించుచున్నావే, పక్షిరాజు ఆహారముతో పోషించుచున్నావే. ఆమేన్ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. పాడాలి. హృదయములో తలంపులన్నీ తెలిసిన నా యేసయ్యా, శరీరమును శుద్ధి చేసే పరిశుద్ధ రక్షకుడా. నీ కుమారునిగా నీవు నన్ను ఏర్పరచుకున్నావే, నీ కుమారునిగా నీవు నన్ను ఏర్పరచుకున్నావే. సమీపపు బంధువుడవై విమోచించినావే, సమీపపు బంధువుడవై విమోచించినావే. ఆమేన్ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. పాడండి. నీ కాలపు వర్తమానంలో ముద్రించుకున్నావే, నీ కాలపు వర్తమానంలో ముద్రించుకున్నావే. కాలము లేనప్పుడే నన్ను తలంచుకున్నావే, కాలము లేనప్పుడే నన్ను తలంచుకున్నావే.
మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు నాయన. మా ఇష్టం వచ్చినట్టుగా మేము జీవించడానికి కాదు, కానీ మీ చిత్తం మాలో నెరవేర్చబడటానికి మమ్మల్ని ఎన్నుకొని రక్షించి విమోచించావు నాయన. మాకు ఒక వర్తమానం ఇచ్చావు ప్రభు అని. ఆ రీతిగా మనం అందరం కూడా దేవుని మహింపరుస్తూ ఉండగా మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించండి ప్రార్థనలో. చివరి ప్రార్థన. ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, జాలి కలిగిన మా దేవ, కృపగల మా యేసయ్య, నిజముగా మీరు కృపలో ఐశ్వర్యవంతుడు అయిన దేవుడు అని అయా మాకు ఈ కాలంలో రుజువు చేసినందుకు స్తోత్రమునైనా. ఏ మంచి లేని మమ్మల్ని మీరు ఏర్పరచుకొని కృపచేత రక్షించి మా జీవితంలో మీ పరిపూర్ణ చిత్తము నెరవేర్చాలని మీరు ఆశించారు నాయన. అందుకే ఈ గొప్ప వర్తమానం ఇచ్చి అయా ప్రతిరోజు కూడా మమ్మల్ని పోషిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు కూడా మాత్రం ఒక మంచి ఆలోచన మాకు ఇచ్చారు. మేము ఎన్నో అడుగుతాం ప్రభువా, అవన్నీ మా ప్రభువా మా తండ్రి నాయన మాకు ఏవి ప్రయోజనకరమైనయో అవి మీరు ఇస్తారు ప్రభువా. మేము అవసరమైన మా తండ్రి మీ ద్వారా పొందుకుంటాం. అవసరము కానీ మీరు ఇవ్వనప్పుడు నాయన, మీరు ఇచ్చినప్పుడు ఎంత సంతోషించామో, మీరు ఇవ్వనప్పుడు కూడా అంతగా మేము సంతోషించే అనుభవంలోనికి నాయన మమ్మల్ని నడిపించండి ప్రభువా. మీ పరిపూర్ణ చిత్తమే మాలో నెరవేర్చబోటకు మీరే సహాయము చేయమని అయ్యా. ఉదయకాలంలో ఎంతమంది మీ సన్నిధిలో పాల్గొన్నారో మా కుటుంబాన్ని, మా కుటుంబంతో కలిసి అన్ని కుటుంబాలు కూర్చొని ఉదయకాలం కుటుంబాలు పెట్టడం జరిపించుకున్నారు నాయన. మా ప్రభువా వారు కూర్చొని వాక్యం విన్నారు నాయన. వారందరి కుటుంబాలను దీవించండి ప్రభువా. అయ్యా ఈ పగలంతా కూడా మీ సన్నిధి కాంతి మాతో ఉంచండి ప్రభువా. మా కుటుంబాలతో మీ సన్నిధిలోకి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించడానికి పునరుద్ధాన దినములో మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, పూర్తిగా మా కుటుంబాల్లో మీ చిత్తమే నెరవేర్చబడుటకు సహాయము చేయమని యేసుక్రీస్తును ఘనమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ.